ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. అపవాది మీ యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీ దీన స్థితిలో నుండి దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మీకు కలిగిన శ్రమలలో మీరు బహుగా ప్రార్థన చేయబోతూ ఉన్నారు. మీకు కలిగిన శ్రమలలో మీరు స్తుతి ఆరాధన చేసి శ్రమలలో కూడా దేవునిని మీరు మహిమపరచబోతూ ఉన్నారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మీరు చేయబోతూ ఉన్నారు. రోగులకు సైతము మీరు నూనె రాచి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడం ద్వారా అనేకులు స్వస్థత పొందుకోబోతూ ఉన్నారు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము 15వ వచనము. మోమాటము లేనివారే మీరు ఉండబోతూ ఉన్నారు. ఈ మొహమాటం వల్ల మీ జీవితంలో మీరు చాలా నష్టపోయారు. ఇక నుండి దేవుడు మిమ్మల్ని మొహమాటము లేకుండా ఉండేవారిగా దేవుడు మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు యేసు ప్రభు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ నోట ఆశీర్వాదపు వచనములు రాబోతూ ఉన్నాయి. దీవెన వచనములు మీ పిల్లల మీద, సమాజం మీద ఆశీర్వాదపు వచనములు మీ నోట రాబోతూ ఉన్నాయి. మీ నోట తీయని ఊట రాబోతుంది. తీయని ఊట ఊరబోతూ ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము మరియు 10వ వచనం. ఇతరుల మీద మీరు దీవెన వచనములు, శుభవచనములు పలకబోతూ ఉన్నారు. అది వారి జీవితంలో వారికి ఆశీర్వాదము దేవుడు కలగచేయబోతూ ఉన్నాడు. పైనుండి వచ్చు జ్ఞానమును మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే, పైనుండి వచ్చు జ్ఞానము అది పవిత్రమైన జ్ఞానం. ఆ జ్ఞానం పొందుకున్న వారు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మీ మీదికి ఆ పవిత్రమైన జ్ఞానము రాబోతుంది. దేవుని యొద్ద నుండి జ్ఞానము రాబోతుంది. అంతేకాకుండా ఆ జ్ఞానము మీ మీదికి రావడం వల్ల మీరు ఆ జ్ఞానము సమాధానకరమైనది కాబట్టి మీరు సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించబోతూ ఉన్నారు. ఆ జ్ఞానము మృదువైనది. మీరు మృదువుగా ఉండడానికి, సులభముగా మీరు దేవునికి లోబడడానికి ఆ పైనుండి వచ్చు జ్ఞానం, దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మరి మంచి ఫలములతోనూ కనికరముతోనూ నిండుకొనిన ఆ జ్ఞానంతో మీరు నింపబోతూ ఉన్నారు. దానివల్ల ఇంకా దేవుని బిడ్డలుగా, దేవునికి సమీపంగా మీరు జీవించబోతూ ఉన్నారు. నీతి అనే ఫలమును మీరు ఫలించబోతూ ఉన్నారు. ఈ వాక్యాలు, ఈ ప్రవచన వాక్యాలు యాకోబు పత్రిక 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనందరి కోసం రాయించారు. కాబట్టి ఇవన్నీ మీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యమును లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ పరిచర్యని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానంతో, నెమ్మదితో నింపి మిమ్మల్ని తన రాజ్యంలో స్థిరపరిచి మిమ్మల్ని బహుగా వాడుకొని మహిమ పొందునుగాక. ఆమేన్.